క్వశ్చన్ నెంబర్ 3 x plus iy is equal to 1 by 1 plus cos theta plus I sin theta అని తీసుకొని 4x square minus 1 is equal to 0 అని ప్రూవ్ చేయమన్నారు. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే x plus iy is equal to 1 by 1 plus cos theta అనేదాన్ని ఒక టర్మ్ గాను ప్లస్ I ఇంటూ సైన్ తీటా అనేదాన్ని రెండో టర్మ్ గాను తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది కాబట్టి దీన్ని కాంజుగేట్ చేత బోత్ సైడ్స్ మల్టిప్లై చేద్దాం. బోత్ సైడ్స్ మల్టిప్లై చేసినట్లయితే 1 ప్లస్ కాస్ తీటా సో మైనస్ I సైన్ తీటా బై ఇక్కడ కూడా 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ I సైన్ తీటా మళ్ళీ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ప్లస్ కాస్ తీటా మైనస్ I సైన్ తీటా అదే విలువ వస్తుంది. 1 ప్లస్ కాస్ తీటా మైనస్ I సైన్ తీటా బై ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ a ప్లస్ IB ఇంటూ a మైనస్ IB, a ప్లస్ IB ఇంటూ a మైనస్ IB మళ్ళీ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1 ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ మళ్ళీ x ప్లస్ IY ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ తీటా మైనస్ I సైన్ తీటా బై ఇక్కడ గమనించినట్లయితే సో అగైన్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా 1 స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2 కాస్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. సో x plus iy is equal to 1 plus cos theta minus I sin theta by ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అంటే ఒకటని మనకి తెలుసు. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది. 1 ప్లస్ 1 సో 2 ప్లస్ 2 కాస్ తీటా మళ్ళీ x ప్లస్ iy is equal to సో 1 ప్లస్ కాస్ తీటా బై ఇక్కడ 2 కామన్ తీద్దాం 1 ప్లస్ కాస్ తీటా మైనస్ I ఇంటూ సైన్ తీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ తీటా. సో ఇక్కడ ఈ రెండింటిని కనుక మనం క్యాన్సిల్ చేసినట్లయితే x ప్లస్ iy ఇజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ I ఇంటూ సైన్ తీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ తీటా. మనకి ఇచ్చినటువంటి సమస్యలో y గురించినటువంటి డిస్కషన్ లేదు కాబట్టి కంపేర్ రియల్ పార్ట్స్ సో వాస్తవ భాగాలను పోల్చగా ఇక్కడ x అనేటువంటిది రియల్ పార్టు x ఈజ్ ఈక్వల్ టు ఇటుపక్క 1/2 అనేటువంటిది రియల్ పార్టు 1/2 దాన్ని ఇటు తీసుకొచ్చేద్దాం. ఇంప్లైస్ 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇరువైపులా వర్గం చేయగా సో 2x హోల్ స్క్వేర్ మీన్స్ 4x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆ 1 ఇటు తీసుకొచ్చేసేయండి. 4x స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈ ప్రశ్నకి ఆన్సర్.